2026 టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ పోరాటం సూపర్ ఎయిట్లోనే ముగిసింది. పల్లెకెల క్రికెట్ స్టేడియం వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక పోరులో పాకిస్తాన్ గెలిచినప్పటికీ సెమీఫైనల్ బెర్త్ మాత్రం దక్కలేదు. ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కీలక సమయాల్లో అద్భుతంగా ఆడిన శ్రీలంక పాకిస్తాన్ ఇంటికి పంపించి మరీ న్యూజిలాండ్ను సెమీఫైనల్కు పంపించింది. నిజానికి పాకిస్తాన్ చేతులారా చేసుకున్న పొరపాట్లే ఆ జట్టుకు సెమీస్ బెర్త్ను దూరం చేశాయి. బ్యాటింగ్లో ఈజీగా 240 పరుగులు వచ్చే దగ్గర నుంచి చివరకు 200 పరుగులే అతి కష్టం మీద దాటింది. ఇక బౌలింగ్ సమయంలో ఫీల్డింగ్లో చేసిన పొరపాట్లు కూడా కొంపముంచాయి. నిజానికి చివరి బంతికి ఎంపైర్ పాకిస్తాన్కు అనుకూలంగా వివాదాస్పద నిర్ణయం ఇవ్వడంతో ఆ జట్టు కనీసం మ్యాచ్నైనా గెలుచుకోగలిగింది. అంతేకాని లేదంటే ఈ మ్యాచ్లో శ్రీలంకనే గెలిచేది. అలాగే ఈ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంతేకాకుండా ఈ మ్యాచ్ మొత్తంలో 14 ప్రపంచ రికార్డులు కూడా బద్దలయ్యాయి. వీటన్నిటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ మ్యాచ్లో నమోదైన 14 ప్రపంచ రికార్డుల గురించి మాట్లాడుకుందాం. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఈ ప్రపంచ కప్లో మొత్తం 383 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 2014లో 319 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో పాకిస్తాన్ 64 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పవర్ ప్లేలో పాక్ ఇది మూడో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ ప్రపంచ కప్లో పాక్ బ్యాటర్ ఫర్హాన్ 4 సార్లు 50+ స్కోర్ చేశాడు. దీంతో ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన బ్యాటర్ల జాబితాలో ఫర్హాన్ కూడా నిలిచాడు. నాలుగో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనర్లు తొలి వికెట్కు 176 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఏ వికెట్కైనా సరే ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. దీంతో పాక్ ఓపెనర్లు ఫర్హాన్, ఫకర్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఐదో ప్రపంచ రికార్డు ఏంటంటే అన్ని ఎడిషన్ల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో లేదంటే ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో 2 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ క్రిస్ గేల్తో కలిసి సమంగా మొదటి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు. ఆరో ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20లో 2 సెంచరీలు చేసిన ఫర్హాన్ పాకిస్తాన్ తరఫున రెండో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఏడో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ టీ20 ప్రపంచ కప్లో ఫర్హాన్ ఇప్పటి వరకు 18 సిక్స్లు బాదాడు. దీంతో ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఎనిమిదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో పాక్ 212 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాక్ ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. తొమ్మిదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఫర్హాన్ ఈ మ్యాచ్లో సరిగ్గా 100 పరుగులు చేశాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్ తరఫున రెండో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్గా తన రికార్డ్ తానే సమం చేశాడు. ఎందుకంటే ఇదే టీ20 ప్రపంచ కప్లో నమీబియాపై కూడా ఫర్హాన్ సరిగ్గా 100 పరుగులు చేశాడు. పదవ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న పాకిస్తాన్ బ్యాటర్ ఫర్హాన్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రెండో అత్యధికంగా 3 సార్లు ఈ అవార్డు అందుకున్న రెండో ప్లేయర్గా నిలిచాడు. 11వ ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధికంగా 21 సిక్స్లు కొట్టిన కెప్టెన్గా శ్రీలంక కెప్టెన్ శనక నిలిచాడు. ఈ క్రమంలో 19 సిక్స్లు బాదిన రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. 12వ ప్రపంచ రికార్డు ఏంటంటే పాకిస్తాన్, ఇంగ్లాండ్ తర్వాత అత్యధికంగా 5 సార్లు సెమీఫైనల్ చేరిన రెండో జట్టుగా భారత్తో కలిసి సమంగా రెండో స్థానంలో ఉంది న్యూజిలాండ్. 13వ ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక మ్యాచ్లో శ్రీలంక తరఫున అత్యధికంగా 8 సిక్స్లు బాదిన బ్యాటర్గా శనక నిలిచాడు. చివరిగా 14వ ప్రపంచ రికార్డు ఏంటనే విషయానికి వస్తే పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ 38 టీ20లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో పాకిస్తాన్ తరఫున వేగంగా 50 వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు పాకిస్తాన్ తమ ప్లేయింగ్ 11లో 3 మార్పులు చేసింది. ముఖ్యంగా ఈ ప్రపంచ కప్లో తమ జట్టుకు భారంగా మారిన సీనియర్ బ్యాటర్ బాబర్ అజమ్ను ప్లేయింగ్ 11 నుంచి తప్పించింది. అటు శ్రీలంక కూడా తమ ప్లేయింగ్ 11లో 2 మార్పులు చేసింది. పాకిస్తాన్కు ఓపెనర్లు ఫర్హాన్, ఫకర్ జమాన్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కూడా భారీ ఇన్నింగ్స్లతో విధ్వంసం సృష్టించారు. వీరి విధ్వంసం దెబ్బకు పాక్ స్కోర్ బోర్డ్ ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకుపోయింది. పవర్ ప్లేలోనే 64 పరుగులు బాధేశారు. 10 ఓవర్లలోనే స్కోర్ 100 దాటింది. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరు కలిసి శ్రీలంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. శ్రీలంక ఫీల్డర్ చేసిన కొన్ని తప్పిదాలు కూడా వీరికి కలిసి వచ్చాయి. అలాగే సరైన టైంలో రివ్యూలు తీసుకోకపోవడం కూడా లంక కుంపం ముంచింది. ఫర్హాన్, ఫకర్ కలిసి 12 నుంచి 15 ఓవర్లలో అంటే 4 ఓవర్ల వ్యవధిలోనే 56 పరుగులు బాధేశారు. దీంతో 15 ఓవర్లలోనే వికెట్లేమీ కోల్పోకుండా
పాకిస్తాన్ స్కోర్ 163కు చేరుకుంది. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి శ్రీలంక బౌలర్లు చేసిన ప్లాన్స్ ఏవి కూడా వర్కౌట్ కాలేదు. ఫర్హాన్ ఫక్కర్ కలిసి తొలి వికెట్కు 15.5 ఓవర్లలోనే ఏకంగా 176 పరుగులు జోడించారు. ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు 16 ఓవర్లో పేసర్ చమీరా విడదీశాడు. 200 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన ఫక్కర్ జమాన్ 9 ఫోర్లు 4 సిక్స్లతో 42 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. ఇక నుంచి పాకిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ఈ డెత్ ఓవర్లో వరుసగా ప్రతి ఓవర్లో వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. దీంతో ఓ దశలో ఈజీగా 240 పరుగులు వచ్చేలా కనిపించిన పాకిస్తాన్ స్కోర్ అతి కష్టం మీద 200 దాటింది. 2 పరుగులు చేసిన ఖవాజాను ఆ తర్వాతి ఓవర్లోనే మధుశంక పెవిలియన్ చేర్చాడు. 7 పరుగులు చేసిన షాదాబ్ ఖాన్ 18 ఓవర్లో రన్అట్ అయ్యాడు. ఇక 19 ఓవర్ తొలి బంతికే ఫర్హాన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 9 ఫోర్లు 5 సిక్స్లతో 59 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ టీ20 ప్రపంచ కప్లోని ఫర్హాన్కి ఇది రెండో సెంచరీ. ఈ ప్రపంచ కప్లో సూపర్ ఫామ్లో ఉన్న ఫర్హాన్ పాకిస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ శనక వేసిన 19 ఓవర్లో పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ నవాజ్తో పాటు కెప్టెన్ సల్మాన్ ఆగా డక్అవుట్లు అయ్యారు. ఇక మధుశంక వేసిన చివరి ఓవర్లో అయితే 3 వికెట్లు కోల్పోయింది పాక్. సెంచరీ హీరో ఫర్హాన్ 20 ఓవర్ తొలి బంతికే అవుట్ అవగా 4 పరుగులు చేసిన అఫ్రిది లెగ్ బైస్లో 1 పరుగు చేసిన నసీం షా రన్అట్ అయ్యారు. దీంతో మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరి 4.2 ఓవర్లలో 36 పరుగుల వ్యవధిలోనే పాక్ ఏకంగా 8 వికెట్లు కోల్పోయింది. పాక్ బ్యాటింగ్ యూనిట్లో ఓపెనర్లు మాత్రమే రాణించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. డెత్ ఓవర్లలో దారుణ వైఫల్యం పాక్ కొంపం ముంచింది. శ్రీలంక బౌలర్లో మధుశంక 3 వికెట్లతో చెలరేగాడు. శనక 2 వికెట్లు పడగొట్టాడు. చెమీరా 1 వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో గెలిచి పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే శ్రీలంక 147 పరుగులకి కట్టడి చేయాలి. 147 స్కోర్ దాటితే మ్యాచ్ గెలిచినా మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ సెమీస్ చేరుతుంది. దీంతో నిజానికి ఈ మ్యాచ్లో శ్రీలంక టార్గెట్ 213 పరుగులు అయినప్పటికీ 147 పరుగులకి కట్టడి చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ తమ బౌలింగ్ ప్రారంభించింది. దానికి తగ్గట్టుగానే బౌలర్లు పాక్కు మంచి ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలోనే 2 కీలక వికెట్లు తీశారు. మిడిల్ ఓవర్లలోని వికెట్లు తీయడంతో 12 ఓవర్ల 101 పరుగులకే శ్రీలంక సగం వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాప్ ఆర్డర్ విఫలమైంది. పాతుమ్ నిశంక 3, మిశ్రా 26, అసలంక 25, కమింద్ మెండిస్ 3, జనీద్ 5 పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో శ్రీలంక 147 పరుగులలోపే కట్టడి చేసి పాక్ సెమీస్ చేరుతుందని అనిపించింది. పైగా ఆరంభంలోనే పాకిస్తాన్ ఫీల్డర్లు ఓ క్యాచ్ వదిలేయడంతో పాటు రన్అట్ చేసే అవకాశాన్ని కూడా మిస్ చేశారు. దీంతో వాళ్ళ ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా శ్రీలంకను మరింత ఒత్తిడిలో నెట్టే అవకాశం కోల్పోయారు. ఇలాంటి సమయంలోనే 6వ వికెట్కు పవన్ రత్ననాయక కెప్టెన్ దసున్ చెనక అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 6వ వికెట్కు 33 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. దీంతో దెబ్బకు శ్రీలంక స్కోర్ 18 ఓవర్లోనే ఏకంగా 160 దాటిపోయింది. దీంతో మ్యాచ్ పూర్తవక ముందే పాకిస్తాన్ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్ సెమీస్ కు వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే పవన్ రత్ననాయకే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే షహీన్ అఫ్రిది వేసిన 18 ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద అయూబ్కు దొరికిపోయాడు. దీంతో 162 పరుగుల వద్ద శ్రీలంక 6వ వికెట్ కోల్పోయింది. 156 స్ట్రైక్ రేట్తో 4 ఫోర్లు 3 సిక్స్లతో 37 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు పవన్ రత్ననాయక. శ్రీలంక విజయానికి చివరి 2 ఓవర్లో 46 పరుగులు అవసరమయ్యాయి. ఇలాంటి సమయంలోనే లంక కెప్టెన్ శనక విశ్వరూపం చూపించాడు. 19 ఓవర్లో 2 సిక్స్లు బాది మొత్తం 18 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షహీన్ అఫ్రిది వేసిన చివరి ఓవర్లో 28 పరుగులు అవసరం కాగా మోటిన్ 4 బంతుల్లోనే వరుసగా ఓ 4 హ్యాట్రిక్ సిక్స్లు బాదిన శనక ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. లంక గెలవాలంటే మిగిలిన 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. శనగ ఊపు చూస్తుంటే మ్యాచ్ శ్రీలంకదే అనిపించింది. కానీ అప్పటి వరకు స్టేట్గా అద్భుతమైన షాట్లు ఆడిన శనక సడన్గా 5వ బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అది బంతికి టచ్ అవ్వలేదు. చివరి బంతికి 6 పరుగులు అవసరం కాగా అఫ్రిది వైడ్ యార్కర్ వేసే ప్రయత్నం చేశాడు. బంతి వైడ్ లైన్ వైపు వెళ్లడంతో అది వైడ్ అనుకుని శనక కూడా ఆడకుండా వదిలేశాడు. కానీ ఆశ్చర్యకరంగా ఎంపైర్ దాన్ని వైడ్ ఇవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 5 పరుగుల తేడాతో గెలిచింది. కానీ తర్వాత రీప్లేలో కూడా ఆ బంతి వైడ్ లైన్ మీదుగా వెళ్ళినట్టుగా కనిపించింది. నిజానికి అది క్లియర్గా వైడ్ అనే చెప్పుకోవాలి. కానీ ఫీల్డ్ ఎంపైర్ తప్పుడు నిర్ణయంతో శ్రీలంక ఓడిపోయింది. ఈ నిర్ణయంపై శ్రీలంక కోచ్ జయసూర్య కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ ఎంపైర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి ఎవరు ఏం చేయలేకపోయారు. పైగా దీనికి రివ్యూ తీసుకునే అవకాశం కూడా లేదు. మొత్తంగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసిన శ్రీలంక పోరాడి ఓడిపోయింది. 240 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన శనక 2 ఫోర్లు 8 సిక్స్లతో 31 బంతుల్లోనే 76 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్లో స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ 3 వికెట్లతో చెలరేగాడు. నవాజ్, అఫ్రిది, నసీం షా తల వికెట్ తీశారు. సెంచరీ హీరో ఫర్హాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
అయితే ఈ మ్యాచ్ మొదలైనప్పటి నుంచి అయిపోయే వరకు కూడా సోషల్ మీడియాలో తెగ రచ్చ జరిగింది. చాలామంది నెటిజన్లు శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. దానికి నెటిజన్లు చాలా ఆధారాలు చూపిస్తున్నారు. టాస్ దగ్గర నుంచి లాస్ట్ బాల్లో వైడ్ ఇవ్వకపోవడం వరకు ప్రతి తప్పును పాయింట్అవుట్ చేసి మరీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెబుతున్నారు. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేయకుండా పాక్కు బ్యాటింగ్ ఇచ్చి వాళ్లకు శ్రీలంక భారీ స్కోర్ ఇచ్చిందని ఆరోపిస్తున్నారు. అంటే మనందరికీ ముందు కూడా తెలిసిందే కదా, ఈ మ్యాచ్లో పాక్ 65 పరుల తేడాతో గెలిస్తేనే సెమీస్ చేరుతుంది. దీనికి అనుగుణంగానే శ్రీలంక టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అలాగే పాక్ బ్యాటింగ్ సమయంలో శ్రీలంక ఫీల్డర్ల తప్పిదాలు, సరైన సమయంలో రివ్యూలు తీసుకోకపోవడాన్ని నెటిజన్లు పాయింట్అవుట్ చేస్తున్నారు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, శ్రీలంక బౌలర్ తీక్షణ వేసిన 11వ చివరి బంతికి ఫకర్ జమాన్ ఎదుర్కొన్న బంతి వైడ్ ఆఫ్ సైడ్గా వెళ్లి కీపర్ చేతుల్లో వెళ్లి పడింది. దాన్ని కీపర్ అవుట్గా అప్పీల్ చేశాడు, కానీ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. అలాగే వైట్ కూడా ఇవ్వలేదు. శ్రీలంక రివ్యూ కూడా తీసుకోలేదు. కానీ తర్వాత రిప్లేలో బంతి బ్యాట్కు టచ్ అయినట్టుగా ఆల్టా ఎడ్జ్లో స్పైక్ కనిపించింది. రివ్యూ కోసం బౌలర్ కెప్టెన్ను ఒప్పించి కీపర్ రివ్యూకి వెళ్ళి ఉంటే ఫకర్ జమాన్ 46 పరుల వద్దనే అవుట్ అయ్యేవాడు. ఇక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఫకర్ జమాన్ రెచ్చిపోయాడు. అయితే ఇక్కడ శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పాక్ను సెమీస్కి వెళ్లేలా చేస్తే వాళ్ళకు లాభం ఏంటంటే, పాక్ సెమీస్కి వెళ్తే సెమీఫైనల్ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో జరుగుతుంది. ఒకవేళ పాక్ ఫైనల్ కూడా వెళ్తే ఫైనల్ కూడా కొలంబోలోనే జరుగుతుంది. దీంతో ఇది అనేక రకాలుగా శ్రీలంకకు హెల్ప్ అవుతుంది. అందుకే పాక్తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో చూపించే ఆధారాలను చూసి నిజంగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని నమ్మలేం. ఎందుకంటే ఒకవేళ శ్రీలంక నిజంగానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఉంటే 147 పరులలోపే ఆల్అౌట్ అయ్యేది. కానీ అలా జరగలేదు. కాబట్టి నాకు తెలిసి ఎలాంటి ఫిక్సింగ్ జరిగి ఉండకపోవచ్చు. ఇక ఫీల్డింగ్లో తప్పిదాలు, చివరి బంతికి ఎంపైర్ వైట్ ఇవ్వకపోవడం వంటివి ఆటలో భాగంగా జరిగినవే. కావాలని అలా ఎవరూ చేయరు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.